అదేంటో గాని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పైన కూర్చొని మాట్లాడే మాటలకు, చేసే సమీక్షలకు, క్షేత్రస్థాయిలో చేతుల్లో కనిపిస్తున్నటువంటి వ్యవహారాలకు సంబంధమే ఉండడం లేదు. పైన కూర్చొని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారేమో ఆడపిల్లల వైపు చూడాలి అంటే వణుకు పుట్టే విధంగా ఉండాలి మనం తీసుకునే చర్యలు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కింద 5 నెలల పసికందు మీద అత్యాచారం చేసిన, 5వ తరగతి చదివే పసికందు మీద మూకుమ్మడిగా అత్యాచారం చేసి అక్కడెక్కడో ఇసిరి పడేసిన ఆ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేదు, ఆ కుటుంబాలను పరామర్శించే పరిస్థితి కూడా లేదు. అండ్ తాజాగా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీసులు ఫుల్ సంసిద్ధంగా ఉండాలి, నేరం చెయ్యాలంటే భయపడే పరిస్థితులు రావాలి అన్నారు. ఈరోజు బ్యానర్ హెడ్డింగ్స్ కూడా అవే. ఒకసారి అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా మరోవైపు ఏమో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కూడా సొంత ఊరికి ఎస్పీకి ఇన్ఫార్మ్ చేసి సొంత ఊరికి పోయినా కూడా పోలేని పరిస్థితి. కార్లు, బండ్లు, ఇంట్లో ఫర్నిచర్ అన్ని గిసిరీసి బయట కొట్టేసి దాడి చేసి చివరికి పోలీసులే వాళ్ళని వేరే ఊరికి మళ్ళీ వేరే చోటికి తరలించే కార్యక్రమం. ఈ విషయాలన్నీ ఎత్తి చూపుతూ తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని సూటిగా అడిగారు, ఇంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడతారు అని చెప్పి ఆ పేపర్ కటింగ్స్ పెట్టి నేరం చేయాలి అంటే భయపడే విధంగా ఉండాలి అని చంద్రబాబు గారు మాట్లాడారు అని ఒక టీడీపీ పత్రిక పెట్టిన హెడ్డింగ్స్ ఆ పేపర్ క్లిప్పింగ్ పెట్టి రైట్ సైడు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి మీద ఎట్లా దాడి చేసింది, మురళి వైసీపీ నేత మురళి ఇంటి మీద దాడి చేసి ఫర్నిచర్ ఏ విధంగా ధ్వంసం చేశారు, ఆయన కారు బైక్లు ఎట్లా ధ్వంసం చేశారు ఆ ఫోటోలు కూడా పెట్టి కనీసం కాసింత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడతారు. కొంతవరకైనా కనుక ఈ సిగ్గుకు కానీ కాసింత లిమిట్స్ కూడా ఏమీ ఉండవా? మాట్లాడేదేమో ఇట్లా డూప్లికేట్ మాటలు, ఫేక్ మాటలు, కింద జరిగేదేమో ఇది. ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మొన్నటి వరకు, ఒక మాజీ ఎమ్మెల్యే ఎస్పీకి చెప్పి మరి తన సొంత ఇంటికి, సొంత ఊరికి పోయినా కూడా పోలీసులు అదిగో కనీసం భద్రత కల్పించలేక మళ్ళీ ఆయన్నే వేరే చోటికి తరలించేశారు. ఇంత దారుణంగా శాంతి భద్రతలు ఉంటే ఇంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడతావు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద కాసింత ఘాటుగానే ట్వీట్ వేశారు.